ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను బాగా చూసుకుంటాను. నాకు కూడా బాధ్యతలు అప్పగించు. తప్పకుండా రోజా. అమ్మాజీ ఎంత కాదనుకున్నా మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నావు. నిన్ను గౌరవించాల్సిన బాధ్యత, నిన్ను కూడా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఎంతో ఉందమ్మాజీ. ఈ విషయం జగ్గుకి చెప్తే జగ్గు ఎగిరి గంతేస్తాడేమో. అమ్మాజీ, మీ రుణం ఎలా తీర్చుకోగలం చెప్పండి. అయ్యో, రుణాలదేముంది యమునా. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, అప్పుడు మిమ్మల్ని చూసుకున్నాను. ఇప్పుడు దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. కంపెనీ మీ చేతిలోనే ఉంది కదా, నువ్వే చూసుకోవాలి కదా రోజా. అమ్మాజీ, మేము ఏం చేసినా నీ అంత గొప్ప పనులు చేయలేము. అనాథలందరికీ మీరు అమ్మలా మారారు అమ్మాజీ. అయ్యో అమ్మాజీ, నేను తీస్తాను. ఏంటమ్మాజీ, సదన్ని నేనే చూసుకుంటాను కదా, నువ్వు పోయి రెస్ట్ తీసుకో. ఈ కీసు నా దగ్గరే ఉండని. దాన్ని ఉంది రోజా, నువ్వే తీసుకో. తీసుకో. అదేంటి అమ్మాజీ, ఒక్క కీనే ఇచ్చావు, మిగతావన్నీ నీ దగ్గరే పెట్టుకున్నా? అదేమీ లేదు రోజా, ఇవి నా పర్సనల్ ర్యాక్ కీస్. దాంట్లో ఆఫీస్కి సంబంధించినవేవీ ఉండవు. నీకిచ్చిన కీస్ సదన్కి సంబంధించినవి, సరేనా? సరే, నేను లోపలికెళ్తాను. యమునా, చూసావుగా, మనం ఇంకా కేర్ఫుల్గా డీల్ చేయాలి. బేబీ, సంబరపడిపోకు. బాలు నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? మారిపోయాడు అనుకుంటున్నావా? అదంతా నటన. ఏంటి మామ్స్ అలా మాట్లాడుతున్నావు? నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడో చూడట్లేదా? నా కోసం కాఫీ తీసుకొచ్చాడు, నా కోసం ఫీల్ అవుతున్నాడు, టూర్కి కూడా తీసుకెళ్తానన్నాడు. అదే కదా నాకు కావాల్సింది. ఇన్ని రోజులు దానికే కదా నేను పరితపించింది. ఐ లవ్ దట్ మామ్స్. పిచ్చి బేబీ, బాలు నీ దగ్గర నటిస్తున్నాడు. నో మామ్స్, నేను నమ్మను. బాలు రియల్గా నా మీద ప్రేమ చూపిస్తున్నాడు, నన్ను కేర్ చేస్తున్నాడు మామ్స్. బేబీ, నీకు చెప్తే అర్థం కావడం లేదా? బాలు నీతో బావున్నట్టు నటిస్తూ రోజాకి నీ ఆలోచనలన్నీ, నీ ప్లాన్స్ అన్నీ చెప్పాలని ట్రై చేస్తున్నాడు. మామ్స్, నీకెందుకు నా మీద జలసి పుడుతుంది? జలసి కాదు బేబీ, బాలు నాతో చెప్పాడు, అందుకే నేను నీ దగ్గరకొచ్చాను. బాలు నీ దగ్గర యాక్ట్ చేస్తానని, నన్ను జేపీ దగ్గర యాక్ట్ చేసి ప్లాన్స్ ఏంటో తెలుసుకోమని చెప్పాడు.
చెప్పేది నిజమా? అక్షరాల నిజం. ఛా, నేను నిజమని నమ్మాను. నా మీద తనకి కన్సర్న్ ఉందని నమ్మాను. అంటే ఇప్పటికీ బాలు రోజాని కోరుకుంటున్నాడా? వాళ్ళిద్దరిని విడదీయడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇక నా వల్ల కాదు మామ్స్. వాళ్ళిద్దరిని విడదీయడానికి మాస్టర్ ప్లాన్ వేశాను, అది మిస్ కాదు. బేబీ, నువ్వేం చెయ్యొద్దు. నేను జేపీ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజా కథకి ముగింపు మేమే ఇస్తాం. నో మామ్స్, నేను చూసుకుంటాను. నా పగ నాది. నేనే ఆ పగ తీర్చుకోవాలి. లేదు బేబీ, నాకొదిలే. నేను చూసుకుంటాను. అందరి సంగతి నేను చూసుకుంటాను. అందరి లెక్కలు నేను తేలుస్తాను. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. బాలు ఆగు. బాలు 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 ఆగు. ఏంటి బాలు, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? మేం మాట్లాడుకున్నదంతా విన్నావా? కొంత విన్నాను మేడం. మీరేదో అందరి లెక్కలు సవరిస్తాను అన్నారు కదా. అంటే బాలు, నేను ఏమంటున్నానంటే, మై గాడ్, వీడు మొత్తం వినేసినట్టున్నాడు. ఇప్పుడు ఇంకా ఇబ్బంది పెడతాడు. ఏం మాట్లాడుతున్నారు మేడం? నిత్యని కన్విన్స్ చేస్తున్నారా? నిత్యకి బుద్ధి చెప్పాలని చూస్తున్నారా? మీరెన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ మేడం. నిత్య మారదు, నాకు తెలుసు. అంటే వీడు నా మాటలు మొత్తం వినలేదన్నమాట. థ్యాంక్ గాడ్. బాలు, రోజా అంటే నిత్యకి చాలా కోపం ఉంది. నిత్యకి రోజా మీదున్న కోపాన్ని పోగొట్టాలి. రోజాకి నిత్య మీద ప్రేమ ఉంది. వాళ్ళిద్దరినీ కలపాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ నిత్య వినడం లేదు. చాలా కోపంగా ఉంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా అందరి లెక్కలు సరిచేస్తాను. మీ ఇద్దరు బావుండాలని చెప్తున్నాను. అప్పుడే నువ్వు వచ్చావు. అంతేనా? ఇంకేమైనా మాట్లాడుకున్నారా మేడం? మాట్లాడుకోవడానికి నాకే ఉంటాయి బాలు. నాకు రోజా కావాలి, అటు నిత్య కావాలి. ఇద్దరూ నా కూతుళ్లే కదా. నిత్య ఇలా మారడానికి కారణమేంటో మీకు తెలుసా మేడం? నాకు తెలియకుండా ఎలా ఉంటుంది బాలు? నిత్య అందరి మీద ద్వేషాన్ని పెంచుకుని అందరికీ దూరం అవ్వడానికి కారణం ఆ జేపీ అని నాకు తెలుసు. కరెక్ట్ మేడం. నిత్య వైట్ పేపర్ లాంటిది. ఇన్ని కుట్రలు కుతంత్రాలు తెలియవు.